హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. దిస్ వరప్రసాద్. యువర్ వాచింగ్ వరప్రసాద్ ఛానల్. సో జున్ను రెడీ అయ్యాడు బయటికి వెళ్ళడానికి, నేను కూడా రెడీ అయ్యాము బయటికి వెళ్ళడానికి. జున్ను డ్యాన్స్తో స్టార్ట్ చేస్తున్నాడు. సో ఈరోజు పౌర్ణమి కాదు, ఈరోజు ఏంటమ్మా స్పెషల్ ఏంటి వాళ్ళ ఏకాదశి మంగళవారం. సో వీఆర్ గోయింగ్ సమ్వేర్ ఎల్స్. ఎక్కడికి ఏంటి అనేది మీరు వీడియోలో చూడండి. సో కొత్తగా ఛానల్ వస్తున్నా, సబ్స్క్రైబ్ లైక్ చేయండి, షేర్ చేయండి. సో కార్లో వెళ్తున్నాం. టైం వచ్చేసి సాయంత్రం 7 గంటలు అవుతుంది. 7 గంటలకు మేము మా జర్నీ స్టార్ట్ అవుతుంది. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సాయంత్రం 7 తర్వాత మనకి ఇక్కడ చందమామ కనిపిస్తున్నాడు పైన ఆకాశంలో. సో వాతావరణం అయితే కొంచెం హాట్గా, కొంచెం కూల్గా, 2 రకాల ఉంది. గాలి వీస్తుంది ఇవాళ. సో మా బాబు అక్క వచ్చారు బయటికి వెళ్ళడానికి, అందరు రెడీ అయ్యారు, వెళ్తున్నాము. అమ్మ జామకాయ కడిస్తుంది, పెద్ద జామకాయ. ఎక్కడిది అమ్మ? పెద్ద జామకాయ కడిస్తుంది చూడు. జామకాయ హైబ్రిడ్ జామకాయలు మంచిగా ఉంటాయి, కానీ నేచురల్ జామకాయలు మంచిగా ఉంటాయి. జున్ను జామకాయ తింటావా? ఓ జామకాయ తింటావా జున్ను? ఏ పింక్ కలర్ జామకాయ, కానీ స్వీట్ ఉంటుంది కదమ్మా. సో చీకట్లో నా కారు ఒక్కటే సింగిల్గా ఉండిపోయింది. ఎంత డస్ట్ ఉంది కార్ మొత్తం కూడా. చూడాలి, అసలు కనిపిస్తా లేకుండా ఉంది కార్ గ్లాస్ లేకుండా. నౌ గెటింగ్ సైట్. సో చాలా రోజుల తర్వాత జున్ను నేను మళ్ళీ కార్లో పోతాను. జున్ను ఈ మధ్యలో బాగా రోజులు కార్లో తీసుకోపోక. సో టైం వచ్చేసి 7 గంటల 25 నిమిషాలు అవుతుంది. ఈ టైంలో వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తామనేది అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు చూపెడతాను. ప్రస్తుతానికైతే రైల్వే స్టేషన్ రోడ్ నుంచి వెళ్ళి గాంధీ రోడ్ టువర్డ్స్ వెళ్తున్నాము. ఇటు నుండి వెళ్తామని చెప్తాము. ఇటు నుండి టువర్డ్స్ గోదావరికి రోడ్ వెళ్తాము ప్రజెంట్గా. ఇక్కడ మల్టీప్లెక్స్ కన్స్ట్రక్షన్ అవుతుంది లెఫ్ట్ సైడ్లో. అది ఇక్కడ వరకు వచ్చింది. ఈ ఫ్లోర్స్ అయితే అయ్యాయి. ఈ చీకట్లో మీకు కనిపించదు. ఇప్పుడు నెక్స్ట్ టైం మళ్ళీ చూపెడతాను వీడియోలో. ఫ్రెండ్స్, నాకౌ చౌరస్తా దగ్గర మనకి ఫౌంటైన్ స్టార్ట్ చేశారు చూడండి. టైం వచ్చి 7 గంటల 52 నిమిషాలు అవుతుంది. ప్రజెంట్ వి రీచ్ అప్ టు సుల్తానాబాద్. ఇక్కడ నుంచి ఇంకో 8 కిలోమీటర్ 9 కిలోమీటర్లు వెళ్ళాలి. ఫ్రెండ్స్ చూసారా మేలే ఎటువంటి రోడ్లకు వెళ్తున్నాము? పూర్తి అడవి లాంటి రోడ్లకు వచ్చాము. ఈ రోడ్ ఉందో లేదో అర్థం అవుతలేదు. ఈ లొకేషన్కి వెళ్తున్నాము. అంతా చీకటిగా ఉంది వాతావరణం అయితే. బయట లొకేషన్ ఎవరైతే కనిపించట్లేదు మీకు. ఎక్కడికి వెళ్తున్నామో అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు చూపెడతాను. మనుషులు అయితే ఎవరు కనిపిస్తలేరు. బయట మొత్తం చీకటిగా ఉంది. జున్ను ఎట్లుందిరా? జున్ను ఎట్లుంది? బయట చీకటి ఉంది. జున్ను చీకటి చెప్తున్నాడు. అడవిలోకి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైనా కనిపిస్తాయా ఈ అడవిలో? దూరంగా లైట్లు అయితే కనిపిస్తున్నాయి మనకు. లొకేషన్ మొత్తం మట్టి రోడ్ ఉంది యాక్చువల్లీ. ఇక్కడ అంటే సింగిల్గా నడుచుకుంటూ వస్తే రాత్రి కూడా భయపడేలాగా ఉంది. డే టైంలో ఎలా ఉంటుందో మనకు తెలియదు. నేను మొదటిసారి రావడం అన్నట్టు ఈ ప్లేస్కి. దూరంలో మనకైతే అక్కడ కనిపిస్తుంది. అక్కడ వెళ్తాడు 200 మీటర్లో మా డెస్టినేషన్ అని చెప్పేసి గూగుల్ తల్లి చెప్తుంది. వచ్చేసాము, ఇక్కడికి వచ్చాము. నియర్కి వచ్చేసాము. డెస్టినేషన్కి రీచ్ అయిపోతున్నాము. కార్ పార్కింగ్లు అయితే ఉన్నాయి. ఇటు పోవాలా అటు పోవాలా చూద్దాం. సో దీన్ని బట్టి మీకు అయితే తెలుసుకోవచ్చు. మేమైతే ఒక టెంపుల్కి వచ్చాము. టెంపుల్ లాగానే ఉంది. సో ఇవన్నీ కార్లు పార్కింగ్ చేశారు. టెంపుల్ ముస్తాబవుతుంది. మా అమ్మాయి టెంపుల్లో ఆంజనేయ స్వామి టెంపుల్ ఇది. అది అమ్మవారి టెంపుల్. కళ్యాణం జరుగుతుంది ఇక్కడ. ఎడవైపు ముందు వెనక చుట్టూ 4 వైపులు వేసుకోండి. అమ్మవారి కళ్యాణం జరుగుతుంది. ఇది మనకి మా అమ్మాయి టెంపుల్. ఇక్కడ నుంచి పక్కన వాగు ఉంటుంది, కాలువ. ఆ కాలువ దగ్గరికి వెళ్ళాలి. పక్కన వాటర్ ఉంది, వాటర్ దగ్గరికి వెళ్తున్నాము. జున్ను వాటర్ అంటే జున్నుకు వాటర్ భయం.
సో ఇక్కడ టెంపుల్ పక్కనే ఇక్కడ వాగు. జున్ను చూడు బబ్బుని ఎంత గట్టిగా పట్టుకున్నాడు ఇక్కడ వాటర్లోకి వెళ్ళి. అందరు ఈ కాలువ ఇట్లా చేసి వస్తున్నారు. సో ప్యూర్ వైట్గా కనిపిస్తున్నాయి వాటర్. ఇటుండి లైట్లు పెట్టారు, ఇటుండి ఎంట్రన్స్. జున్ను దా నాన్న ఇట్లా నిలబడు అంతే, నువ్వు లేదు నాతో వస్తే ఇప్పుడు కానీ. చూడు నిలబడు చూడు ఒకసారి నిలబడు ఇక చూడు అంతే. చూడుగా జున్ను కాలు పెట్టు మరి వెళ్ళ నా కాలు పెట్టు. రైట్ ఓకే. చూసారా లాల జున్ను దిగాడు. చూడు అందరు వస్తున్నారు చూడగా ఎట్లా వస్తున్నారు అందరు. పైకను చచ్చిపోతుంది పైకి. సరే ఓకే రైట్ ఓకే ఓకే చలో జున్ను చూడు. జున్ను వెళ్దామా ఇక నవ్వుకుంటే చెప్తే వెళ్దామంటే నవ్వుతున్నాడు జున్ను లాళ్ళకి వెళ్ళి. ఓకేనా అందరూ ఆడుకుంటున్నారు ఇక్కడ చూడండి. మళ్ళీ 2 నక్షత్రాలైన గణపతి పైన అయ్యగారు పూజ చేస్తున్నప్పుడు పూజలోనే శ్రద్ధ పెట్టండి. కంకణాలు అన్ని కూడా తర్వాత కట్టుకున్నారు. ఓం ఆయనేటే పరాయనే దుర్వారోహంత పుష్పనే చలో అమ్మవారి కళ్యాణానికి ప్రసాదం రెడీ అవుతుంది. వంటలు వండుతున్నారు ఇక్కడ చూడండి. స్వామివారికి కళ్యాణోత్సవంలో భాగంగా స్వామివారికి భాస్కరాలుగా ఆ యొక్క మాలాధారణ కార్యక్రమాన్ని మా యొక్క వేద పండితులు అర్చక స్వాములు నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పుడు స్వామివారికి అమ్మవారికి మరి భాస్కరాధారణ పుట్టుబెట్టి భాస్కరాధారణ చేస్తూ ఉన్నారు. మరి అర్చక స్వాములు ఇక్కడ ఉన్నటువంటి మరి కళ్యాణోత్సవంలో భాగంగా స్వామివారికి కంకణధారణ కార్యక్రమాన్ని అర్చక స్వాములు నిర్వహిస్తూ ఉన్నారు. ముందుగా స్వామివారికి అమ్మవారికి కంకణాలు పూజిస్తూ ఉన్నారు. ఆడుకో ఒక్క ఏం చేస్తున్నా విన్న ఆడుకుంటున్నాడు చిన్న. అగో మాస్క్ తీసేస్తాను. ముఖం దగ్గర పెట్టు. ఫ్రెండ్స్ ఫైనల్గా ఇంటికి వచ్చేసాము. యాక్చువల్లీ మేము కలవల మా అమ్మాయి అంటారు కదా, ఎలుగంతల మా అమ్మాయి కలవల మా అమ్మాయి ఇట్లా అంటారు. సో పోయింది. ఈ సంవత్సరం ఉగాది తర్వాత 11వ రోజు నుంచి మనకి ఇక్కడ కల్వలలో పెద్ద కల్వల మనకి పెద్దపల్లి రూట్లో ఉంటుంది. అక్కడ కళ్యాణం జరుగుతుంది. దాని తర్వాత 5 రోజులు ఉత్సవాలు జరుగుతాయి. సో వీళ్ళందరం వెళ్ళి వచ్చాము. మీరు కూడా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, వెళ్ళి దేవుని దర్శనం చేసుకోండి. సో ఈ వీడియో ఇక్కడికి ముగిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీళ్ళు మీకు నెక్స్ట్ వీడియో తీద్దాం. బాయ్ బాయ్. టేకింగ్ ఉంది మాత్రం.